వంగవీటి మోహన్ రంగారావు గారి 37వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. 37 సంవత్సరాల క్రితం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారిని ఇదే రోజు తెల్లవారుజామున చాలా కిరాతకంగా దాడి చేసి హత్య చేయడం జరిగింది. అది ఆ రోజుల్లో చాలా సంచలనమైనటువంటి సంఘటన. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి కుట్ర చేసి ఆయన్ని హతమార్చిందనేది అప్పుడున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వంగవీటి మోహన్ రంగారావు గారికి మరణానికి కారణమైన తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. వంగవీటి మోహన్ రంగారావు గారు తెలుగుదేశం ప్రభంజనం వీచిన రోజు కూడా విజయవాడలో ఘన విజయం సాధించినటువంటి వ్యక్తి.